శ్రీకాకుళంలో డయేరియాపై మండలిలో వైసీపీ వర్సెస్ మినిస్టర్ అన్నట్లుగా కాసేపు మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వంపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చనిపోతుంటే జగ్గయ్యపేట సహా గతంలో జరిగిన డయేరియా ఘటనల నుంచి ఏం నేర్చుకున్నామని ప్రశ్నించారు. డయేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించారు. నీటి పంపిణీ వ్యవస్థ నిర్వహణ లోపం వల్లనే డయేరియా ప్రబలుతోందన్నారు వైసీపీ సభ్యులు. అధ్యక్ష, డయేరియా కేసులు విజయనగరం జిల్లా గొర్రెల మండలం దగ్గర నుంచి విజయవాడ కావచ్చు, జగ్గయ్యపేట కావచ్చు, అనకాపల్లి కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈరోజు శ్రీకాకుళం కావచ్చు. అధ్యక్ష, ఎప్పుడు డయేరియా కేసులు వచ్చినా ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే మేము చర్యలు తీసుకుంటున్నాం, లేకపోతే చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం, లేకపోతే అధికారులను ఆదేశించాం అని చెప్పడమే తప్ప అధ్యక్ష ముందస్తు చర్యలు లేవు అధ్యక్ష. ఇదివరకు అధ్యక్ష వాళ్ళు చెప్పే కారణం ఏంటి అధ్యక్ష, డయేరియాకి మంచినీళ్ళు కంటామినేషన్ అవుతుంది, పైప్ లైన్ లీక్ అవుతుంది అని చెప్తారు అధ్యక్ష. ఇదివరకు ఇదే వాటర్ టెస్టింగ్ ఉండేది అధ్యక్ష. 7 విధాలుగా వాటర్ టెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష, అది లేదు అధ్యక్ష. దయచేసి నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ప్రివెంటివ్ మెజర్స్ లేకపోవటం వల్ల ఇది జరుగుతుందని చెప్తున్నాను అధ్యక్ష. మీరు ఏం చేయమంటారు, ప్రభుత్వం నుంచి ఏం కావాలి అది అడగాలి, కానీ మీరు ఇవన్నీ తీసుకోవట్లేదు. ఇప్పుడే తీసుకోమని చెప్తాను. దాని లోపాలు ఏంటి, దాని నివారణ ఏంటి, ప్రభుత్వం నుంచి మీరు ఏమి చర్యలు కావాలనుకుంటున్నారు అడగండి. ఏం చేశారు అడుగుతున్నాను. వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అన్న. అది రేపొద్దున మళ్ళీ ఇంకొక చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత ఎలాగ అడుగుతావు, మళ్ళీ అదే సమాధానం చెప్తారు. తిరిగి ఇంకా ఉండదు అధ్యక్ష, ఎన్ని ఉండదు ఇంకా.